మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. నిజగరి మగ నిజగరి పా అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కోరిన కోరికలు తీర్చే, సకల ఐశ్వర్యాలను ఇచ్చే, సర్వ రోగాలను నయం చేసే బ్రహ్మసూత్ర మరకత శివలింగాలు భారతదేశంలో అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి బ్రహ్మసూత్ర మరకత శివలింగం హైదరాబాద్కి 1 గంట జర్నీ దూరంలోనే ఉంది. ప్రస్తుతం నేనున్నది రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం చందిప్ప గ్రామం వద్ద. ఇక్కడ ముదురు ఆకుపచ్చ రంగంలో బ్రహ్మసూత్ర మరకత శివలింగం కనిపిస్తూ ఉంటుంది. అయితే 11వ శతాబ్దంలో చాళుక్య రాజైన విక్రమాదిత్యుడు ప్రతిష్ఠించిన ఈ మరకత శివలింగాన్ని చూడ్డానికి ఇప్పుడు భక్తులు క్యూ కడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఈ బ్రహ్మసూత్ర మరకత శివలింగంలో ఉండే శివయ్య ఒక బండరాయి రూపంలో అక్కడ ఉంటాడని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఆ బండరాయి మీద ఎవరైనా 2 చేతులు పెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ బండరాయి ఇలా గిర్రున రైట్ సైడ్ కి తిరిగితే ఆ కోరిక తీరుతుందని భక్తులు నమ్ముతూ ఉన్నారు. అంతేకాదు, ఈ బ్రహ్మసూత్ర మరకత శివలింగం ఉన్న ఆలయం పక్కనే శ్రీ పాతాళ త్రికోణ మహాసుందరి మహాకాళి శక్తిపీఠం కూడా ఉంది. పదండి లోపలికి వెళ్దాం. ఈ 2 ఆలయాల గురించి అనేక విశేషాలను తెలుసుకుందాం. చందిప్ప విలేజ్. ప్రకృతి మధ్య పచ్చని పొలాల్లో ఈ ఆలయం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో కూడా జనం భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా చాళుక్య రాజుల్లో సుప్రసిద్ధ చక్రవర్తి అయిన 6వ విక్రమాదిత్యుడు, ఆయనకి త్రిభువన మల్ల అనే ఒక గొప్ప బిరుదు కూడా ఉంది. ఆయన కట్టించిన ఆలయంగా దీన్ని చెబుతూ ఉన్నారు. ఇదిగోండి ఆలయ ప్రాంగణం ప్రశాంతంగా ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వర స్వామి దేవస్థానం. ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. బ్రహ్మసూత్ర మరకత శివలింగాన్ని దర్శించుకుని ఆ తర్వాత కోరికల రాయి వద్ద తమ కోరికల చిట్టాన్ని విప్పుతూ ఉన్నారు. లోపలికి వెళ్దాం. ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఆలయ అర్చకులు శివసాయి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ ఆలయ చరిత్ర గురించి ఆయన ఏం చెప్తారో తెలుసుకుందాం. నమస్తే పూజారి గారు. అసలు బ్రహ్మసూత్ర మరకత శివలింగం అంటే ఏంటి? ఈ యొక్క మరకత శివలింగం బ్రహ్మసూత్రం అంటే స్వామివారు ఆకుపచ్చ కలర్ లో ఉంటారనమాట. మనకి ఎమ్రాయిడ్ అంటారు. అంటే మరకతము అనగా ఆకుపచ్చ కలర్ లో ఉన్నటువంటి శివలింగానికి బ్రహ్మసూత్రం అంటే మనకు విశేషమైన ఫలితాన్ని ఇచ్చే ఒక శక్తివంతమైన యంత్రం లాగా అని కూడా అనుకోవచ్చు మనము. అలాంటి బ్రహ్మసూత్రానికి మనం అభిషేకించుకున్నంత మాత్రాన్ని ఒకసారి అభిషేకించుకుంటే 1,000 సార్లు చేసుకున్న పుణ్యఫలం లభిస్తుంది అనమాట. శతాబ్దాల చరిత్ర ఉంది ఈ దేవస్థానానికి. ఆ చరిత్ర ఏంటో మీరు చెప్పండి. ఈ యొక్క క్షేత్రము 11వ శతాబ్దంలో చాళుక్య రాజుల వారిచే పూజలు అందుకున్నందున మనకి శిలాశాస్త్రం ఉంది. ఈ యొక్క క్షేత్రం 11వ శతాబ్దంలో చాళుక్యరాలు ఇక్కడ స్వామివారికి అభిషేకించి వారి యొక్క యుద్ధానికైనా సరే ఏదన్నా ఆపద వచ్చినప్పుడు స్వామివారికి అభిషేకించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ముందు ఇక్కడికి రాగానే బ్రహ్మసూత్ర మరకత శివలింగానికి అభిషేకం చేయాలా? ఇక్కడ ఫస్ట్ మనకి ప్రతి ఒక్క క్షేత్రానికి కూడా ఒక కాలభైరుడు లేక క్షేత్రపాలకుడు ఉంటాడు. ఇక్కడ మనకి క్షేత్రపాలకుడు వచ్చి కాలభైరుడు అనమాట. ముందుగా కాలభైరుడికి దర్శించుకున్న తర్వాత మనం స్వామివారికి అభిషేకించుకోవాలి. ఇక్కడ ఉన్నారు కదా కాలభైరవుడు, వారేనా? వారే. అలాగే ఇక్కడ ఇంత జనం కనిపిస్తున్నారు. బ్రహ్మసూత్ర మరకత శివలింగంతో పాటు కోరికల రాయి గురించి కూడా ఇక్కడ ఎక్కువగా వినిపిస్తుంది. ఆ కోరికల రాయి ఏంటో చెప్పండి. వీళ్ళందరూ కోరికల రాయి వద్దకు వెళ్తున్న వాళ్ళేనా? అవును, అక్కడ మొత్తం అక్కడే వెళ్తున్న వాళ్ళే. ఈ యొక్క కోరికల రాయి అనేది మనకి ముందుగా మనకి గర్భాలయంలో ఉండేదన్నమాట స్వామివారి దగ్గర. అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ స్వామివారి కాలభైరవుని దగ్గర పెట్టామన్నమాట. అక్కడ
అప్పటి నుంచి విశేషమైన భక్తులు ఇక్కడ స్వామివారి పైన చేతులు పెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ రాయి తిరగడం జరుగుతుంది అనమాట. వాళ్ళ కోరిక కూడా ఒక 6 నెలల్లో 1 సంవత్సరం తిరిగిపోతుంది. అంటే గర్భాలయంలో ఉండేది కోరికల రాయి గతంలో అని చెప్పారు కదా, అసలు ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రాయి అనేది శ్రీశైలం మహాక్షేత్రంలో ఉన్నటువంటి కృష్ణా నదిలో నుంచి శివస్వాములు తీసుకొని వచ్చారనమాట. ఓహో, శ్రీశైల మహాక్షేత్రం నుంచి శివస్వాములు తీసుకొచ్చిన కోరికల రాయి ఇది. అంటే ఇందులో శివుడు కొలువై ఉన్నాడని మనం నమ్మొచ్చా? నమ్మొచ్చమ్మా. ఒకసారి నిత్యం స్వామివారికి అభిషేకించుకున్న రాయి అనమాట అక్కడ. ఓకే, ఇది చూసుకున్నట్టయితే మనకి శివలింగ ఆకారంలో ఉంటుంది అనమాట. మనకి మనము దీన్ని నిలువుగా పెడితే శివలింగం అయిపోతుంది. ప్రాణమట్టంలో ప్రతిష్టాపించడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. ఈ యొక్క శిలని మనకి శివస్వాములు శివమాల ధరించి పాదయాత్ర శ్రీశైలానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కృష్ణా నదిలో స్నానమార్చించే సమయంలో వాళ్ళ చేతిలోకి ఇది రాయి వచ్చిందని ఇక్కడ శివస్వాములు పురాణగారు. ఈ కోరికల రాయిని శివుడి ప్రతిరూపంగా భావించొచ్చా? ఎందుకంటే మనకి నిత్యం స్వామివారి చింతనే ఉండి అభిషేకించుకున్న తర్వాతనే ఇది ఇక్కడికి రావడం జరిగింది. ఆ స్వామి అనుగ్రహంతోనే ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుస్తున్నాడని మనం అనుకోవచ్చు. నేను కూడా ఒక్కసారి ప్రయత్నిస్తాను పూజారి గారు. చేయండి. శివుడి స్వరూపంగా చెప్తున్న ఈ కోరికల రాయి మీద మనం 2 చేతులు పెట్టినప్పుడు మన చేయి కుడి వైపుకు గాని ఎడం వైపుకు గాని తిరగాల్సి ఉంటుంది. అంటే రాయి తిరిగితేనే మన చేయి కూడా తిరుగుతుంది కదా. నేను కూడా ప్రయత్నిస్తాను. నేను కూడా ఒక కోరికల చిట్టాన్ని శివుడి ముందు ఉంచబోతున్నాను. ఎన్ని కోరికలైనా కోరచ్చా? ఒకటే కోరిక. ఒక్కటే కోరిక అంట. నేను కూడా ఒక్క కోరికని కోరుకొని బలంగా ఒకసారి కోరికల రాయి మీద చెయ్యి పెడతాను. చూద్దాం, కుడి ఎడమ ఎటువైపుకి తిరిగినా గానీ నా కోరిక ఖచ్చితంగా తీరుతుంది. నాకు మాత్రం రాయి తిరగట్లేదు. మనమేమి భగవంతుణ్ణి పరీక్షించడానికి ఇక్కడికి రాలేదు. ఏదైనా సరే నమ్మి చేస్తే అది ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా దేవుడు కూడా నా కోరిక తీరుస్తాడు అనే నేను అనుకుంటున్నాను. రాయి తిరగకపోయినంత మాత్రాన అది తీరదు. దేవుడు ఏదో నన్ను కరుణించలేదు అనుకోవడానికి కూడా లేదు. కెమెరా ఉండడం కావచ్చు, లేదు అంటే ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి చూద్దాం. కోరికల రాయి అనేది తనకి కూడా కుడి ఎడమ వైపు ఎటువైపు కూడా తిరగలేదు. అంత మాత్రానే భయపడాల్సిందేం లేదు. దేవుడు నీకు మరింత శక్తిని బలాన్ని ఇస్తాడనే కోరుకుందాం. మరికొంతమంది భక్తుల్ని చూద్దాం. ఈ భక్తురాలికి కూడా తిరగలేదు. ఇంకొందరిని చూద్దాం. ఇప్పుడు వచ్చిన ఒక భక్తుడికి మాత్రం తిరిగింది. ఇదిగోండి, ఈ బుజ్జి భక్తుడు కూడా వచ్చాడు, బాల భక్తుడు. చూద్దాం. పసివాళ్ళు దేవుడితో సమానం అంటారు కదా. చూసారా ఈ బుజ్జి భక్తుడు ఏం కోరుకున్నాడో? నేనే కాదు, మీరందరూ కూడా చూసారు. కెమెరా సాక్షిగా ఈ రాయి తిరిగింది. నానా, ఏం కోరుకున్నావు? చదువు రావాలని కోరుకున్నాడంట. సూపర్ సూపర్. అసలు వాళ్ళ అమ్మ కూడా ఇక్కడే ఉంది, చూద్దాం. ఆ బాబు తల్లికి కూడా కోరికల రాయి ఎంత చక్కగా తిరిగిందో మీరు కూడా చూసారు కదా. ఏమనిపిస్తుందమ్మా? హ్యాపీగా ఉందా? ఏ కోరిక ఉన్నా వచ్చి ఇమ్మీడియట్ గా కోరుకుని ఈ రాయి మీద చేయి పెడుతూ ఉంటారు. పూజారి గారు, కోరికల రాయి మీద చెయ్యి వేసినప్పుడు కొంతమందికి తిరుగుతుంది, కొంతమందికి తిరగట్లేదు. నేను కూడా నా 2 చేతులని కాసేపు పెట్టాను, కానీ తిరగలేదండి. దాన్ని మనం ఎలా తీసుకోవాలి?
తిరగలేదు అనుకుంటే అది మీ కోరిన కోరిక ఇప్పట్లో మీకు వచ్చేది కాదనమాట. ఇంకా దానికి సమయం ఉంది అది మీ జీవితంలోకి వచ్చేదానికి, కాబట్టి అది తిరగలేదు అనమాట. మళ్ళీ దానికి ఏమన్నా మేము నివారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఏం లేదు, స్వామివారికి వెళ్ళి దర్శించుకొని త్వరగా నెరవేర్చి చూడని మొక్కుంటే సరిపోతుంది. కోరికల రాయి వద్ద ఇంకా ఎవరెవరు దేవుళ్ళు ఉన్నారు? ఇక్కడ నాగదేవతలు కొలువై ఉంటారు అనమాట. ఇక్కడ మనకి నాగదేవత స్వరూపంగా ఇక్కడ క్షేత్రాన్ని పరిరక్షిస్తూ ఉంటారు అనమాట నాగదేవతలు. బ్రహ్మసూత్ర మరకత శివలింగం అయిన ఈ దేవస్థానం ఉన్న క్షేత్ర పాలకుడు శ్రీ కాలభైరవుడు అనమాట. ఆయన కూడా అక్కడ ఉన్నారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి నాగుపాము రూపంలో తిరుగుతూ ఉంటాడంట కదా, ఎవరైనా చూసారా ఎప్పుడైనా? చాలా మంది చూసారు, ఊర్లో చాలా మందికి కనిపిస్తారు అనమాట. మనకి ఇప్పుడు ఆలయంలోకి వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి శివుని దగ్గర, అలాగే ఇక్కడ మనకి కడప దగ్గర తిరుగుతున్నప్పుడు చాలా దృశ్యాలు వాళ్ళు. శివుడికి కంఠాభరణంగా కూడా నాగుపాము ఉంటుంది కదా, అంటే శివుడు ఎక్కడ ఉంటే నాగుపాము అక్కడ ఉంటాడు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి నాగుపాము రూపంలో తిరుగుతూ ఉంటాడని భక్తులు చెబుతూ ఉంటారు. అయితే మరకత శివలింగానికి మనం ఇక్కడ ముందుగా అభిషేకం చేసుకోవాల్సి ఉంటుంది కదా, లోపలికి వెళ్దామా? బ్రహ్మసూత్ర మరకత శివలింగాలు అనేవి చాలా అరుదుగా ఉంటాయి. మన హైదరాబాద్ కి దగ్గరలో చందిప్ప విలేజ్ లో మాత్రమే ఈ మరకత శివలింగం ఉంది. పూజారి గారు, ఈ మరకత శివలింగాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అంటే ఈ యొక్క మరకత శివలింగాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది మనకి కూడా ఇక్కడ కూడా లేదు. అలాగే స్వామివారి శిలాశాసనంలో కూడా మనకి ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న దానికి రుజువు లేదనమాట. అంటే పూర్వకాలంలో రాజులు వాళ్ళ సేనాధిపతులని అడవికి పంపించి ఎక్కడైతే ఈ మరకత శిల ఉంటుందో తీసుకొని రావడం, బ్రాహ్మణులచే ఋషులచే దీన్ని ప్రతిష్టాపించడం జరుగుతుంది. అభిషేక ప్రియుడు ఆ మహాశివుడు ఎంతో పురాతనమైన, ఎన్నో విశిష్టతలు కలిగిన, శతాబ్దాల చరిత్ర ఉన్న శక్తివంతమైన బ్రహ్మసూత్ర మరకత శివలింగం వద్ద నేనున్నాను. ఆ మహాశివుడికి మనసారా మనం ప్రార్థిస్తూ అభిషేకం చేస్తే చాలు, ఆయన ఏ కోరికనైనా తీరుస్తూ ఉంటాడు. మరకత శివలింగం అంటే ఏంటి అని చాలా మందికి డౌట్ కూడా రావచ్చు. ముదురు ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్న ఈ బ్రహ్మసూత్ర మరకత శివలింగాన్ని చాళుక్య రాజైన విక్రమాదిత్యుడు ప్రతిష్ఠించాడు అని మనకి శిలాశాసనాలు చెబుతూ ఉన్నాయి. అయితే శ్రీరాముడు కూడా దీన్ని ప్రతిష్ఠించాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీని మీద మీరు ఏం చెప్తారు పూజారి గారు? అంటే పూర్వంలో మనకి శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మసూత్ర మరకత శివలింగాలను ప్రతిష్టాపించాడని చరిత్ర కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చాళుక్య రాజులు ప్రతిష్టాపించారన్న శిలాశాసనం మాత్రమే మనకి ఇక్కడ ఉంది. మనకి ఇక్కడ నుంచి వెళ్తే బుగ్గరామేశ్వరం అని చెప్పి మనకు వికారాబాద్ దగ్గర ఉంటుంది. అక్కడ కూడా శ్రీరామచంద్రమూర్తి స్వయంగా ప్రతిష్టాపించిన శివలింగం ఉంది. అక్కడ నిత్యం కూడా స్వామివారి కింద నుంచి గంగాదేవి ప్రవహిస్తూ ఉంటుంది అనమాట అక్కడ కూడా. అందుకనే దీనికి ఇక్కడ కూడా శ్రీరామచంద్రమూర్తి వచ్చి ప్రతిష్టాపించాడని పురాణ కథలు ఉన్నాయన్నమాట. ఈ మరకత శివలింగానికి అభిషేకం చేస్తే జరిగే ప్రయోజనాలు ఏంటి? అంటే మనకు చూసుకున్నట్టయితే మన జీవితంలో ఇలాంటి కార్యక్రమాలు చేసినా మనకి జీవితంలో గృహప్రవేశం చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఇల్లు కట్టుకోవాలి, వివాహం చేసుకోవాలి, సంతాన ప్రాప్తి, ఇవన్నీ విశేషమైనటువంటి కోరికలతో మానవుడు ఉంటాడు. కాబట్టి ఈ కలియుగంలో అలాంటి కోరికలు ఎవరికి తీరకున్నా కానీ కొంతమందికి సంతాన ఫలితం ఉండదు, కొంతమందికి వివాహ యోగం ఉండదు, కొంతమందికి ఇల్లు కట్టుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం స్వామివారు అంటే ముదురు ఆకుపచ్చ కలర్లో, అంటే మన జీవితంలో ఉండే బుధ గురు గ్రహాలకి అనుకూలమైనటువంటి యొక్క శివలింగమే ఈ ముదురు ఆకుపచ్చ శివలింగం అన్నమాట. అందులో దీనికి బ్రహ్మసూత్రం ఉంది, ఇంకా విశేషం అన్నమాట. బ్రహ్మసూత్రం విశిష్టత ఏంటి? బ్రహ్మసూత్రం అంటే అమ్మ, మీరు ఒక కార్యక్రమం చేసి దాన్ని 1,00,00,000 రెట్ల ఫలితాన్ని అందిస్తుంది అనమాట. అంటే మీరు ఒక చెంబు నీళ్ళు పోస్తారు, ఇప్పుడు అది 1,00,00,000 సార్లు పోసిన పుణ్య ఫలితం వస్తుంది మీకు. అలాంటి విశేష ఫలితాన్ని ఇచ్చేది బ్రహ్మసూత్రం అన్నమాట. గొప్ప విషయం. అయితే ఇక్కడ మరకత లింగేశ్వర స్వామితో పాటు రాజరాజేశ్వరి అమ్మవారు ఉన్నారు కదా. అవును. ఇంకా స్వామివారితో పాటు మనకి పార్వతీదేవి ప్రతిష్టాపై ఉండే పూర్వంలో. అక్కడ అమ్మవారి చాలా దూరంగా ఉన్నారని చెప్పి అమ్మవారికి మధ్యలో నడవకూడదని చెప్పి స్వామివారి వెనకాలనే అమ్మవారిని ప్రతిష్టాపించడం జరిగింది. ఇంకా ఇక్కడ ఎవరు ఉన్నారు దేవుళ్ళు? మనకి ఏంటంటే గణపతి, కుమారస్వామి, జంటనాగులు ఉన్నాయన్నమాట. చూపిస్తారా? మనకి ఇక్కడ గణపతిని 2012లో ఆలయం పునరుద్ధరించిన తర్వాత ఇక్కడ ప్రతిష్టాపించడం జరిగింది. ఇది 2012లో చేశారన్నమాట ప్రతిష్టాపన ఈ యొక్క గణపతి విగ్రహాన్ని. అంటే ముందు గణపతి విగ్రహం మనకి లేదన్నమాట ఇక్కడ.
ఇక్కడ చూసుకున్నట్టే పార్వతీదేవి అంటే పూర్వంలో ఉన్నటువంటి అమ్మవారు అన్నమాట. ఒకటేమి ఆమెను ఎక్కడ కదిలించకుండా అక్కడనే ప్రతిష్టాపించి మనము నిత్యం పూజలో అర్చనలు కుంకుమార్చనలు అవి చేస్తూ ఉంటాం అన్నమాట. పురాతన విగ్రహం మన పార్వతీ అమ్మవారిది. ఇక్కడ జంట నాగులు, ఇక్కడ మనకి కుమారస్వామి. ఎవరికైనా వివాహం ఆలస్యమైన కులదోష పరిహారం ఎవరికి ఉన్నా కానీ స్వామి గారికి అభిషేకించుకుంటే తీరిపోతాయండి. బ్రహ్మసూత్ర మరకత శివలింగం దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మగవాళ్ళు అయితే ఖచ్చితంగా ధోతి పంచ ధరించి ఇలా రావాల్సి ఉంటుంది. ఆడవాళ్ళు చీర కట్టుకొని లేదంటే ఇంకేదైనా సంప్రదాయ వస్త్రధారణలో జడ వేసుకొని ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. పూజారి గారు, మనం బ్రహ్మసూత్ర మరకత శివలింగాన్ని లోపల చూసాము, అభిషేకం కూడా చేశాం కదా, మరి ఇక్కడ కూడా ఒక శివలింగం కనిపిస్తోంది, ఇక్కడ కూడా అభిషేకాలు చేస్తున్నారేంటి? మనకి శివలింగం వచ్చేసి మనకి స్వామివారిని ఆలయ పునర్నిర్మాణించేటప్పుడు పునాది తీస్తున్నప్పుడు మనకి కింద ఉన్న ప్రాణమట్టం ఒకటి మాత్రం లభించింది అనమాట. ప్రాణమట్టం ఒకటి అలా ఉంచకూడదని చెప్పి పైన శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నప్పుడు దొరికిన శివలింగం ఇది. ఎప్పుడైనా మనకి లోపల కార్యక్రమాలు విశేష కార్యక్రమాలు అయినప్పుడు భక్తులకు అలో ఉండదు కాబట్టి వాళ్ళకి ఇక్కడ అభిషేకం చేయించడం జరుగుతుంది. నేను కూడా ఒకసారి అభిషేకం చేసుకుంటానండి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే నవగ్రహాలు ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి ప్రతి శనివారం కూడా విశేషమైన భక్తులు ఇక్కడ వచ్చి స్వామివారికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మనకి ఇలాంటి గ్రహ దోషాలు ఉన్నా కానీ శనివారం వచ్చి కానీ లేకుంటే శని త్రయోదశి నాడు స్వామివారికి తైలాభిషేకం చేసుకుని 9 పరీక్షలు చేసుకుంటే అవి కూడా తీరిపోతాయి అనమాట. ఇక్కడ దీపాలు వెలిగించాలని చెప్తున్నారు. ఉసిరి చెట్టు ఉంటుంది. ఇక్కడ ఉసిరి చెట్టుతో కలిసి ఇక్కడ స్వామివారికి ఏదైనా దీపారాధన చేసుకుంటే ఇక్కడ చేసుకోవాల్సిందిగా మనము ఇక్కడ పెట్టామన్నమాట. అందరం కూడా శివరాత్రి, కార్తీక మాసం ఇక్కడ దామోదర దీపాలని చెప్పి ఇక్కడ మనకి విశేషంగా కార్తీక మాసంలో దామోదర దీపాలని చెప్పి వనభోజనాలు అని చెప్పి చాలా విశేషంగా జరుగుతుంటాయి కదా. అందుకని ఇక్కడ మనకి లైన్ గా మనకి ఉసిరి చెట్లు ఉంటాయి. ఇక్కడ దీపారాధనలు విశేషంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ బ్రహ్మసూత్ర మరకత శివలింగాన్ని దర్శించుకోవడానికి ముందు ఇంకా ఎవరినైనా క్షేత్ర పాలకుల్ని దర్శనం చేసుకోవాలి. అంటే పూర్వము ఇది ఒక పెద్ద సంస్థానం అన్నమాట. ఇది ఒక చందిప్ప సంస్థానం అని రాజుల కాలం నాటిలో ఉండే. మనకి ఒక ఆలయానికి ఒక 500 మీటర్ల దూరంలో లక్ష్మీ గణపతి స్వామి వారు దర్శనమిస్తారు. అక్కడ దర్శించుకున్న తర్వాత అక్కడ నుంచి తిన్నగా వస్తే ఇక్కడ మనకి అక్కడ కనిపిస్తున్నాయి కదా కొబ్బరి చెట్లు, అక్కడ ద్వారపాలకులు ఉంటారు. అక్కడి నుంచి స్వామివారిని ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ ఇంకో ద్వారపాలకులు ఉంటారు. ఇక్కడ దర్శించుకున్న తర్వాతనే స్వామివారి దర్శించుకోవడం జరుగుతుంది అనమాట. కాలక్రమేణా ఇదంతా భూ కబ్జా అయిపోయి అదంతా పోయి ఇప్పుడు మనకి 8 గుంటల ప్లేస్ మాత్రమే ఉంది ఈ ఆలయానికి. 11వ శతాబ్దంలో విక్రమాదిత్యుడు 100 ఎకరాల దేవుడి మాన్యాలను ఈ గుడికి ఇచ్చారని చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగింది పూజారి గారు? అంటే మనకి శిలాశాస్త్రం ప్రకారము గవర్నమెంట్ వాళ్ళు దీన్ని అచ్చు తీసుకెళ్లి, ఇది దేవనాగరి లిపిలో ఉంటుంది, దీన్ని అచ్చు తీసుకెళ్లి మొత్తం మనకి ఇచ్చిన కొటేషన్ మొత్తం అక్కడ పాంప్లెట్ లో ఉంటుంది. 157 ఎకరాల పొలం అనేది గుడికి మాన్యంగా ఉండేది అనమాట. కాలక్రమేణా అంత దోపిడి పాలైపోయింది. మనకి ఇప్పుడు 8 గుంటల భూమి మాత్రమే ఉంది. అంటే ఈ గుడి ఉన్న ప్రాంతం మాత్రమే ఈ గుడికి మిగిలింది అనుకోవాలి, మిగతాదంతా అన్యాక్రాంతం అయిపోయింది. అయితే అప్పట్లో ఎన్నో గుళ్ళని చాలా మంది కూడా దాడులు చేసి పగలగొట్టడం లేదు, ధ్వంసం చేయడం లాంటివి ఎన్నో జరిగాయి. మరి ఈ గుడి ఎలా నిలబడింది? అంటే ఈ క్షేత్రం కూడా దాడికి గురైంది, కానీ ఈ యొక్క క్షేత్రాన్ని మాత్రం ఎవరు టచ్ చేయలేకపోయారు అనమాట. మనకు చూసుకున్నట్టే నంది దేవుడి వరకు వచ్చి నందిని కూడా మనకి ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ మనకి నంది కొమ్ము అనేది భిన్నమై కనిపిస్తుంది. మనకి పూర్వకాలంలో చూసుకున్నట్టయితే ఆలయం గోపురం వరకు మాత్రమే చేయబడింది. స్వామివారిని మాత్రమే టచ్ చేయలేకపోయారు అనమాట. అంతటి శక్తివంతమైన శివలింగం కాబట్టి అది సాధ్యపడలేదు వాళ్ళకి. కోరికల రాయి మీద చెయ్యి పెట్టినప్పుడు ఆ రాయి తిరగట్లేదని కొంతమంది భక్తులు బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు పూజారి గారు? అంటే అది నెరవేరదని కాదు, అది మీ జీవితంలోకి ఇప్పుడే వచ్చే కోరిక కాదనమాట. దానికి ఇంకా సమయం ఉంది అని సూచన. చూసారు కదా, 11వ శతాబ్దంలో విక్రమాదిత్యుడు నిర్మించిన ఈ ఆలయం ప్రతిష్ఠించిన బ్రహ్మసూత్ర మరకత శివలింగం అనేది ఇప్పటికీ కూడా నిలిచి ఉంది. ఆ తర్వాత ఎంతో మంది దాతలు భక్తులు ముందుకు వచ్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు.
ఆలయ కమిటీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. శివరాత్రి, కార్తీక మాసం, అలాగే పండుగలు, పర్వదినాల సమయంలో కూడా ఇక్కడ అద్భుతమైన పూజలు జరుగుతూ ఉంటాయి. మరకత శివలింగాన్ని దర్శించుకోవడంతో పాటు మీ కోరికల్ని ఆ శివయ్య ముందు ఉంచి ఆయన ఎప్పుడు తీరుస్తాడో తెలుసుకోవాలి అంటే ఈ కోరికల రాయిని దర్శించుకోవడానికి కూడా మీరు చందిప్ప గ్రామానికి రావచ్చు. ధన్యవాదాలు పూజారి గారు.